కాళేశ్వరం మాస్టర్ ప్లాన్ పై వివరాలను దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ హనుమంతరావు వెల్లడించారు. ఆలయ ఈవో కార్యాలయంలో గ్రామస్తులు భక్తులతో సమావేశమయ్యారు. ఆలయ అభివృద్ధికి భక్తులు గ్రామస్తులు సహకరించాలన్నారు. 198 కోట్లతో ఆలయ అభివృద్ధి చేస్తామని హనుమంతరావు తెలిపారు. మొదటి దశలో గర్భాలయం పరిసరాలు, ప్రాకారాలు, ఉప ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. గోదావరి పుష్కరాలలోపు ప్రారంభోత్సవానికి కృషి చేస్తామని హనుమంతరావు చెప్పారు. కమిషనర్ దేవాదాయ శాఖ కమిషనర్ తెలంగాణ హనుమంతరావు ఈరోజు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి టెంపుల్ యొక్క పునరాభివృద్ధి పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా జిల్లా మంత్రి గారు శ్రీధర్ బాబు సారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారి యొక్క ఆధ్వర్యంలో పూర్తి ప్లాన్స్ తోటి పూర్తి స్థాయిలో శృంగేరి పీఠాధిపతి గారి యొక్క అనుమతితోటి ప్రతి ఒక్కటి కూడా దాదాపు 3 సమావేశాలతోటి వారి అనుమతితోటి అంత ప్లాన్ అంతా కూడా రెడీ అయింది. ఈరోజు అడ్వైజర్ గారు నేను ఇద్దరం కలిసి రావడం జరిగింది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మనకు పుష్కరాల్లోపే ఈ దేవాలయ పునర్నిర్మాణం అభివృద్ధి జరగాలి కాబట్టి రేపటి నుంచే మనం బాలాలయం, రేపు శృంగేరి పీఠాధిపతి వారు పెట్టినటువంటి ముహూర్తం మేరకు రేపు బాలాలయం జరుగుతుంది. ఇది సంవత్సరం జరగక ముందే మళ్ళీ మనం పూర్తి స్థాయిలో విగ్రహ నిర్మాణం పూర్తి చేసి ఆ యొక్క విగ్రహాలని పునఃప్రతిష్ఠ చేసి ఆ స్వామివారు వస్తారా అప్పుడు శృంగేరి పీఠాధిపతి వారే వచ్చి స్వయంగా కుంభాభిషేకం చేసి ఈ నిత్య వైభవంగా విరజిల్లేటటువంటి కొత్త నిర్మాణంతో పునరావృతున్నటువంటి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని పుష్కర స్నానం చేసినట్టు అవకాశం అందరు భక్తులకి దొరుకుతుంది.